ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. శరీర స్వభావం కలిగి నువ్వు ఇంకనైనా శరీర స్వభావాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి మనసును కలిగి ఉంటే నువ్వు ఆయన వ్యక్తివి కాదు. ఆయన సంతోషపరచలేం. నేను చెప్తున్నటువంటి మాట కాదు. కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు. ఈరోజు నీ జీవితం ద్వారా దేవుని నామాన్ని సంతోషపెడుతున్నావా? దేవుని నామానికి సంతోషింపజేస్తున్నావా? లేకపోతే నీ ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంటావా? ఆ ప్రశ్న నేను నీకే వదిలేస్తున్నా. నీ జీవితం ద్వారా నేను విశ్వాసిని అని చెప్పుకుంటామే, ఆ విశ్వాసలో ఏం కలిగి ఉండాలంట? దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఆత్మ స్వభావం గలవారు ఏం చేస్తారో తెలుసా? ఆత్మీయ స్థితిలో జీవిస్తారు. ఆత్మ స్వభావం గలవారు బైబిల్ చదువుతారు. ఆత్మ స్వభావం గలవారు మరి ప్రార్థిస్తారు. ఆత్మ స్వభావం గలవారు పాటలు పాడతారు. ఆత్మ స్వభావం గలవారు పరిశుద్ధత కలిగి జీవిస్తారు. ఆత్మ స్వభావం గలవారు నీతిగా బ్రతుకుతారు. ఆత్మ స్వభావం గలవారు దేవుని కొరకు సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే, క్రీస్తు ఆత్మ నీలో ఉంటే ఏం చేస్తావు? పరిశుద్ధంగా జీవిస్తావు. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే ఏం చేస్తావు? నీతిగా బ్రతుకుతావు. లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతావు. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే. ఈరోజు దేవుని సంతోష పెట్టాలని ఆశపడుతున్నావా? లేకపోతే నీ జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేది